ప్రకాశం బ్యారేజ్ ధ్వంసానికి కారణమైన బోట్లు మీవంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. బోట్లతో ఢీకొట్టించి డ్యామేజ్ చేసింది వైసీపీ నేతలేనని ఆరోపించారు. ఆ బోట్లు కూడా వైసీపీ నేతలవేనని ఆరోపించారు. బాధ్యులైన ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటూ తేల్చి చెప్పారు. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు వ్యాఖ్యలపై విపక్షం భగ్గమంటుంది. ఆ బోట్లని టీడీపీ నేతల బంధువులవేనని ఆరోపిస్తుంది. వాళ్లే నష్టం చేసి తమపై నిందలు వేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరొక వైపు నారా లోకేష్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. 1,00,000 మందిని జల సమాధి చేయాలని వైఎస్ జగన్ కుట్ర చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బోట్లు వేదికగా 2 పార్టీలు చేస్తున్న పరస్పర ఆరోపణలో ఎవరు నిజం ఎవరు అబద్ధం? ఇదే ఇవాళ మన ఫర్ ద పీపుల్. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి టీడీపీ నేత బాలగురుస్వామి గారు ఉన్నారు. అలాగే మనకి అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. అలాగే సిపిఎం నుంచి మనకి గఫూర్ గారు ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి మనకి కనకారావు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నమస్తే. ముందుగా లక్ష్మణ్ గారు, ఏపీ రాజకీయాలు మొన్నటి వరకు ఒకలా ఉన్నాయి, ఇప్పటి నుంచి చూస్తే మరొకలాగా కనిపిస్తున్నాయి. ఈ వరదలు వచ్చిన దగ్గర నుంచి, అలాగే ఎప్పుడైతే ఆ బోట్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్కు ఢీకొట్టడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ బోటు రాజకీయాలు కూడా రెండింటి మధ్య నువ్వంటే నువ్వు నేనంటే నేను అనే విధంగా 2 రాజకీయ పార్టీలు ఒకరి మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు జరిగినది ఒక ప్రమాదంగా మనం చూడాలా, లేకపోతే మానవులు కావాలని చేసిన అపరాధంగా మనం చూడాలి అంటారా? ఎందుకంటే ఇటు టీడీపీ 1,00,000 మందిని జల సమాధి చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది, ఆ నేతలే ప్లాన్ చేశారంటూ కూడా నారా లోకేష్ చెప్పారు. అలాగే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ అయ్యారు. అయితే ఇది కావాలని చేసిన విపత్తుగా అనుకోవచ్చా, లేకపోతే అనుకోకుండా జరిగిన ప్రమాదంగా మనం భావించవచ్చు అంటారా? మనము కుట్రతో జరిగిందా లేకపోతే నిర్లక్ష్యంతో జరిగిందా అన్నది మనమైతే తేల్చి చెప్పలేము. అది దర్యాప్తు సంస్థలే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు మనం పక్కన పెట్టుకుంటే చాలా అత్యంత ఖరీదైనటువంటివి, అత్యంత బరువైనటివి, అంటే 40 టన్నుల పైన ఉంటాయి అని చెప్తున్నారు ఒకటి. అలాంటివి వచ్చి అక్కడ బ్యారేజ్కి కొట్టి డ్యామేజ్ చేసేది, అంటే అవి వచ్చి తగలడం వల్ల డ్యామేజ్ అయ్యాయా లేదా అన్నది మనం చూసుకున్నప్పుడు పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పక తప్ప. అది అదృష్టం కొద్ది ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఖచ్చితంగా పెద్ద ప్రమాదం జరిగేది. దిగువ ప్రాంతాల యొక్క ప్రజల యొక్క ప్రాణ నష్టం మనం ఊహించలేము అసలు. దానికి అది జరిగి ఉంటే జరగలేదు. ఏవో కొంత డ్యామేజ్ అయింది, వాటిని సరిదిద్దారు, అయిపోయింది. కానీ ఇక్కడ ఆరోపణలకు తావిచ్చే విధంగా మనకేం కనిపిస్తున్నది కంటికి అంటే, ఆ పడవలకు వైఎస్ఆర్సీపీ రంగు ఉండటం ఒకటి. రెండోది, ఆ పడవలు 3 కూడా అంటే ఒకటిగా కట్టేసి ఉంచటం, గొలుసుతో 3 కట్టి ఉంచటం. ఈ 2 కొద్దిగా అనుమానానికి తావిచ్చే విధంగా కనిపిస్తున్నాయి. అంటే ఆ పార్టీ మీద నిందలు వేయడానికో ఆరోపణలు చేయడానికో అది అవకాశం కనిపిస్తుంది. సహజంగా ఒకవేళ నాకున్న నాలెడ్జి మేరకు ఈ యొక్క బోట్లను లంగర్ వేయటము అంటే అక్కడ నది ఒడ్డున ఒక రాడు ఉండి, అంటే రాడు పాతి ఈ దారాలతో దాన్ని కట్టుకుంటారు. ఎవరి బోటు వాళ్ళు కట్టుకుంటారు. కానీ 3 బోట్లకు చైన్లతో కట్టేసి అలా అవకాశం తక్కువ, అంటే ఉండదు అట్లా. ఎక్కడ బోట్ అక్కడ బోట్ల యజమానులు ఎక్కడో విజయవాడలో ఉండొచ్చు, హైదరాబాద్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు వేదే. ఎందుకంటే అది 1,40,50 లక్షలు అవుతుంది అంటున్నారు. అంత కాస్టులు పెట్టి కొనుక్కునేటువంటిది పడవలు మామూలుగా నడుపుకునే సామాన్యులు ఎవరు అవి కొనలేరు. వాళ్ళు కొన్నారు. ఎందుకు కొన్నారు అంటే ఇసుక రవాణాకు కొన్నారు, ఈ వైపు నుంచి ఆ వైపుకు తీసుకోవటానికి. సరే, మనకు తెలుసు గత ప్రభుత్వంలో ఇసుక మాఫీ ఎలా జరిగిందో. అవి కొన్నారు, ఆ బిజినెస్ చేశారు అనుకుందాం. పడవలు నడిపే వాళ్ళు వేరే వాళ్ళు కూలీలు అనుకుందాం. పడవ నడిపేవాళ్ళు
పడవ నడిపే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా ఓనర్ కంటే. ఆ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఇంత పెద్ద వర్షాలు వస్తూ పైనుంచి వరద ఆమెను వస్తూ ఉంటే లంగరు వేయడం అనేది, అంటే నది ఒడ్డున ఆ యొక్క రాడుకు కట్టి పెట్టడం కట్టి ఉంచే విషయంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యంగా సరిగ్గా కట్టకుండా వదిలేస్తారా అన్నది కూడా ప్రశ్నే. కట్టాలి, కట్టినప్పుడు పోనేపు, ఎంత పెద్ద వరద వచ్చినప్పు, ఇంత పెద్ద అంటే ఫ్లో ఉన్నా కూడా, నదిలో ప్రవాహం చాలా తీవ్రంగా ఉన్నా కూడా వెళ్ళే అవకాశం తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ఎందుకు అలా వచ్చేసాయి 3 అంటే, సరే నిర్లక్ష్యం అయితే అవి ఊడిపోయి రావాలా, కుట్ర అయితే ఇంకా దానికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 3టిని ఆ విధంగా తోసేసి నదిలోకి అవి నేరుగా వెళ్ళి ఢీకొంటాయి అని చెప్పి ప్లాన్ గా పంపించి ఉండొచ్చు అని అనుకుందాం. ఇక్కడ పోలీసులు ప్రథమ దర్యాప్తులో వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి అందులో ఏం చెప్పారు, ఏదైనా నిర్లక్ష్య యొక్క వ్యవహారం ఉండవచ్చు ఇందులో అని ఉంది, కానీ కుట్ర ఉందని వాళ్ళు ఎఫ్ఐఆర్ లో పెట్టలేదు. అంటే నేను నిన్న కొన్ని వార్తలు వచ్చిన దాన్ని బట్టి చెప్తున్నా, నిర్లక్ష్యం అనే పదం వాడారు కానీ కుట్ర అనే పదం వాడలే ఫస్ట్ ఎఫ్ఐఆర్. సరే, తర్వాత దర్యాప్తులో కుట్ర తేలితే సెక్షన్లు మారుస్తారు, అది వేరే విషయం. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఏమైనా చెప్పారా కుట్ర జరిగిందని? వాళ్ళ స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేశారా? వాళ్ళ యొక్క రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది? నాకైతే సమాచారం లేదు రిమాండ్ రిపోర్ట్ లో. మన పెద్దలు ఉన్న వాళ్ళు ఎవరికైనా సమాచారం ఉంటే వాళ్ళు చెప్పొచ్చు. మరి ఒకవేళ వాళ్ళు ఏమైనా ఎస్ ఇలా పలానోళ్ళు చెప్తే మేము ఇలా చేశామనో, లేదు మేము చూశామనో అనేది వాళ్ళ ద్వారా రావాలి. వాళ్ళ ద్వారా ఇప్పటివరకు ఏమొచ్చిందో తెలియదు. రాజకీయంగా అయితే ఆరోపణలు చేసుకుంటున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే కుట్ర ఉంది అంటున్నారు. లోకేష్ గారు అంటున్నారు. లక్ష్మణ్ గారు కుట్ర ఉంటే చెప్పండి. ఒక్క నిమిషం.